నిజం నిలకడ మీదే తెలుస్తుంది. అబద్ధం అరువులు జుట్టు వచ్చేస్తుంది ఈ లోపు. ఎస్పెషల్లీ తీవ్రవాదాలకు సంబంధించి అప్పట్లో ముంబై మీద జరిగినటువంటి దాడిలో ఉరి తీయబడ్డవాడు కసబ్. వాడు అసలు వాస్తవంగా ఒక హిందూ పేరు పెట్టబడ్డాడు. వచ్చినటువంటి వాళ్ళందరికీ హిందూ పేర్లు పెట్టారు. వాళ్ళందరూ ఐడెంటిటీ కార్డులు కూడా హిందువుల పేర్లతోనే తీసుకున్నారు. తద్వారా వాళ్ళు చచ్చిపోయినా కూడా హిందువుల మీద దాడి చేశారు, లేకపోతే భారతదేశం మీద తిరుగుబాటుదారులు దాడిని చూపించాలనుకుంది పాకిస్తాన్. కానీ కసబ్ అనే విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తొందరగా కనిపెట్టినాయి. వాడిని ఆ తర్వాత ఉరి తీశారు. అయితే వాడి విషయంలో లక్వీ ఎవడైతే ఆయన పంపించినటువంటి వాడు వాడిని ఆత్మాహుతిగానే పంపించాడు. ఈ ఆత్మాహుతి కోసం అని చెప్పేసి కసబ్కి చెప్పిన పని ఏంటంటే, చచ్చేటంత వరకు, అంటే నువ్వు చిట్ట చివరి రక్తపు బొట్టు కారి చచ్చిపోయే వరకు నీకు ఎదురుగుండా కనబడ్డ వాళ్ళందరినీ చంపేస్తూ ఉండు, వాళ్ళందరూ కాఫీర్లు, అజ్ఞానులే, అలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదని చెప్పి భగవంతుడు చెప్పాడట. ఈ విషయం ఆడి వాంగ్మూలంలో ఉంది అన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.